హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మేము ఏ టెంపుల్కి అయితే విజిట్ చేస్తున్నాము దాని ఒక హిస్టరీ అనేది ఈ వీడియోలో తెలుస్తుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. ముందుగా మేము ఆదిశంకరాచార్యులు స్థాపించిన శృంగేరి శారదా పీఠానికైతే వచ్చాము. ఇక్కడ శారదా పీఠంలో అక్షరాభ్యాసాలన్నీ చరిపిస్తూ ఉంటారు. మన శారదాదేవి అజ్ఞానానికి విజ్ఞానానికి తల్లి, అందుకే ఇక్కడ అక్షరాభ్యాసాలు చేపిస్తారు. మనకు అక్షరాభ్యాసం మండపం పక్కనే యాగశాల కూడా ఉంది. 14th సెంచరీలో ఇక్కడ అమ్మవారు విగ్రహం చందనంతో ఉండేది అంట. ఆ తర్వాత దాన్ని రాయితో బంగారంతో ఇక్కడ విద్యారం అనే స్వామి ప్రతిష్ఠించారని చెప్తున్నారు. ఒకప్పుడు ఈ టెంపుల్ అంతా చెక్కతో ఉండేదంట. ఫైర్ యాక్సిడెంట్ జరగడం వల్ల మళ్ళీ అదే ప్లేస్లో రీబిల్ట్ అనేది చేశారు ఈ టెంపుల్ని. అండ్ మనకు కనిపించే రాజగోపురం వచ్చేసి 2014లో నిర్మించారు. దాని ఎత్తు వచ్చేసి 127 అడుగులు అయితే ఉందంట. అండ్ ఇక్కడ ఎప్పుడు నిత్య అన్నదానం జరుగుతూనే ఉంటుంది. మేము కూడా ఇక్కడ ఫుడ్ అయితే తిన్నాము. కర్ణాటకలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ప్రసాదం పెట్టిన తర్వాత అన్నం పెట్టి ఫస్ట్ రసం వేస్తున్నారు, రసం తర్వాత సాంబార్ వేస్తున్నారు. నేను ఏ టెంపుల్స్లో చూసినా కానీ అదే ప్రాసెస్ ఫాలో అయ్యారు ఇక్కడ. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ అన్నదాన సత్రం వచ్చేసి చాలా పెద్దగా ఉంది. అండ్ అక్కడ ప్లేట్లు మీకు నేను ఒక జూమ్ చేసి చూపిస్తానండి, ఎన్ని ప్లేట్స్ ఉన్నాయో. చాలా నీట్గా ఉంది ప్లేస్ కూడా. ఫుడ్ కూడా చాలా బాగుంది. సాంబార్ అయితే నెక్స్ట్ లెవెల్, ఇంకా చాలా బాగుంది. కాకపోతే మనకు సాంబార్ తిన్న తర్వాత రసమన్నం తినడం అలవాటు. కాకపోతే వీళ్ళు ఏంటంటే రసమన్నం పెట్టిన తర్వాత సాంబార్ పెడుతున్నారు. మాకు తెలియదు కాబట్టి ఫస్ట్ రసమన్నం పెట్టంగానే ఓకే ఇదే ఫుడ్ ఏమో అనుకున్నాము. బట్ కాదు, ఇక్కడ బటర్ మిల్క్ ఇస్తున్నారు. అండ్ రసము సాంబార్ అన్నీ ఉన్నాయి. అండ్ ప్లేస్ కూడా చాలా నీట్గా ఉంది. ఎప్పటికప్పుడు క్లీన్ కూడా చేస్తున్నారు. మీకు నేను జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను చూడండి, ప్లేట్స్ ఎన్ని ఉన్నాయో. చాలా ప్రాపర్గా కూడా అరేంజ్ చేశారు ఆ ప్లేట్స్ని అయితేను. చాలా బాగుందండి. అండ్ మేము శృంగేరి నుంచి కొల్లూరుకు వెళ్ళే దారిలో మాకు ఒక వ్యూ పాయింట్ అని చెప్పి మా డ్రైవర్ ఆపాడు. వర్త్ అండి చూడ్డానికి అయితే ఈ వ్యూ పాయింట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. దట్టు లైట్గా వర్షం కూడా పడుతూ ఉంటే ఇంకా బ్యూటిఫుల్గా ఉన్నింది. మేమైతే ఈ ప్లేస్లో ఒక 5 to 10 minutes అయితే ఆగాము. మాకైతే వర్త్ అనిపించింది ఈ ప్లేస్ అయితే. నెక్స్ట్ మేము కొల్లూరుకి అయితే వెళ్ళాము. శ్రీ మూగాంబిక అమ్మవారి టెంపుల్ చాలా ఫేమస్ అండి ఇక్కడ. అండ్ ఇది ఒక శక్తిపీఠం కూడాను. మన పురాణాల ప్రకారం ఈ ప్రాంతాన్ని ఒక బలమైన రాక్షసుడు పరిపాలించేవాడంట. ఆ రాక్షసుడి పేరు వచ్చేసి కౌమాసుర అనే రాజు పరిపాలించేవాడు. కౌమాసుడు అనే రాక్షస రాజు మహాశివుడి కోసం తపస్సు చేసి తనకు చావు అనేదే లేకుండా వరం పొందడం కోసం తపస్సు అనేది చేస్తూ ఉంటాడు. కానీ కోల మహర్షి తన మనోబలంతో రాక్షసరాజు కోరికను తెలుసుకొని సరస్వతీదేవికి తెలియజేస్తాడు. సరస్వతీదేవి శివుడు ప్రత్యక్షమయ్యే టైంకి కౌమాసుర రాక్షసరాజుని మూగవాడిలాగా మార్చేస్తుంది. దానితో కౌమాసుర రాజు ఏమీ కోరుకోలేని పరిస్థితిలోకి వస్తాడు, మూగపోతాడు. అప్పటి నుండి ఆయనకి మూగాసుర అనే పేరు వచ్చింది. తనని మోసం చేశారని అనే కోపంతో అక్కడ ఉన్న వాళ్ళందరినీ చాలా ఇబ్బంది పెడుతూ ఉండేవాడు. అక్కడ ఉన్న వాళ్ళంతా పార్వతీదేవిని వేడుకుంటారు. అప్పుడు పార్వతీదేవి ఆది పరాశక్తి రూపంలో మూగాసురాన్ని సంహరిస్తుంది. ఆ తర్వాత మూగాసుర తన పేరు మీద ఇక్కడే కొలువై ఉండమ్మా అనే కోరిక కోరుతాడు. అందుకే ఈ పరాశక్తికి మూగాంబిక అనే పేరు వచ్చింది. ఈ టెంపుల్లో చిన్న టెంపుల్స్ చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ అమ్మవారు మనకు మార్నింగ్ పార్వతీదేవిలాగా, ఆఫ్టర్నూన్ సరస్వతీదేవిలాగా, ఈవినింగ్ లక్ష్మీదేవిలాగా దర్శనం అయితే ఇస్తున్నారు. అండ్ ఈ టెంపుల్ చాలా బాగుందండి. నెక్స్ట్ మేము మురుడేశ్వరకి అయితే వచ్చాము. కొల్లూరు నుంచి మురుడేశ్వర వచ్చేసి 59 kilometers డిస్టెన్స్లో ఉంది. అండ్ ఈ కనిపిస్తున్న రాజగోపురం 249 అడుగుల ఎత్తులో ఉంది. దీన్ని 21 అంతస్తులలో నిర్మించారు. దీని కన్స్ట్రక్షన్ అనేది 1990లో స్టార్ట్ చేసి 1998లో కంప్లీట్ చేశారంట. ప్రజెంట్ ఈ రాజగోపురం మన ఇండియాలోనే అతి పెద్దైన గోపురం. అండ్ ఈ గోపురానికి లిఫ్ట్ కూడా ఉందండి. మనం ఆ లిఫ్ట్లో పైకి కూడా వెళ్ళొచ్చు. 18th floor వరకు అయితే తీసుకొని వెళ్తారు. మేము నైట్ వెళ్ళాము ఈ గుడికి. అండ్ మార్నింగ్ కూడా విజిట్ చేసాము. ఇక్కడ మేము తీసుకున్న రూమ్ దగ్గర నుంచి వ్యూ అండి ఇది. సైడ్ వ్యూ క్లియర్గా చాలా బాగుంది. నైట్ అయితే ఇంకా బాగుంది. నైట్ నేను షూట్ చేయలేకపోయాను. అండ్ ఈ టెంపుల్ ఒక హిస్టరీ వచ్చేసి, రావణాసుడు శివుడి మీద ఉన్న అపారమైన భక్తితో తపస్సు చేస్తూ ఉంటాడు. శివుడిని మెప్పించి ఆత్మలింగాన్ని భూలోకానికి తీసుకొని రావాలనుకుంటారు. శివుడు ఇచ్చిన ఆత్మలింగ స్వభావం ఏంటి అంటే, ఈ లింగం
ఈ లింగం ఎక్కడైతే కింద పెడతారో అక్కడే ఆ లింగం స్థాపితమై ఉంటుందని, ఎంత లాగినా రాదు అని శివుడు చెప్తాడు. రావణాసుడు ఆ లింగాన్ని లంకలో పెడితే ఎంతో చెడు జరుగుతుందని భావించిన దేవతలందరూ శ్రీ మహావిష్ణువుని వేడుకుంటారు. శ్రీ మహావిష్ణువు తన మాయతో సూర్యాస్తమయ్యేలాగా చేస్తాడు. అప్పుడు రావణాసుడు సూర్యాస్తమైందని భావించి సంధ్యావందనం చేసుకోవడానికి రెడీ అవుతాడు. ఈ విషయం తెలుసుకున్న నారదుడు వినాయకుడి దగ్గరికి వెళ్తాడు. ఈ లింగాన్ని తీసుకొని భూమి మీద పెట్టమని అడుగుతాడు. అప్పుడు ఆ వినాయకుడు నారదుడు కోరినట్లుగానే ఆ రావణాసుడు సంధ్యావందనం చేసుకునే టైంకి బ్రాహ్మణ వేషంలో అక్కడికి వెళ్తాడు. బాలబ్రాహ్మణుడు చూసిన రావణాసుడు, నేను సంధ్యావందనం చేసుకోవడానికి వెళ్తాను, ఈ లింగాన్ని పట్టుకోమని కోరుతాడు. అప్పుడు ఈ వినాయకుడు, ఈ లింగం ఎక్కువ బరువు ఉంటే నేను మొయ్యలేను అని, అప్పుడు నేను మిమ్మల్ని 3 సార్లు పిలుస్తాను అండ్ మీరు వెంటనే రావాలి అని చెప్తాడు. సరే అని చెప్పిన రావణాసుడు సంధ్యావందనం చేసుకోవడానికి వెళ్తాడు. వెంటనే వినాయకుడు ఆత్మలింగాన్ని భూమి మీద పెడతాడు. రావణాసుడికి కోపం వచ్చి వినాయకుడు తల మీద ముట్టుతాడు. ఈ లింగాన్ని పెట్టిన ప్లేస్ని గోకర్ణ అంటాము. మురుడేశ్వర అనేది లింగం పడిన ఒక ప్లేస్. విష్ణు తన మాయను తొలగించిన వెంటనే విష్ణు గురించి తెలుసుకున్న రావణాసుడు కోపంతో లింగాన్ని లాగడానికి చూస్తాడు. ఆ టైంలో ఆ లింగం మీద ఉన్న కవచం వచ్చేసి సర్జేశ్వర అనే ప్లేస్లో పడుతుంది. లింగంపై ఉన్న మూత గుణేశ్వర అనే ప్లేస్లో పడుతుంది. ఈ 2 కూడా ఆత్మలింగాలే. అండ్ లింగం మీద ఉన్న వస్త్రం వచ్చేసి మురుడేశ్వరలో పడుతుంది. దీన్నే మనం మురుడేశ్వర ఆత్మలింగం టెంపుల్. కానీ ఇక్కడ మనం ఆత్మలింగాన్ని అయితే చూడలేము. అక్కడ ఫొటోస్ పెట్టింటారు టెంపుల్లోనే, ఆ ఫొటోస్లలోనే చూడమని చెప్పి పూజారి అయితే చెప్పాడు. చేసినా కానీ అక్కడికైతే అలో చేయరనేసి అన్నారు. అండ్ మేమైతే ఇంకా లిఫ్ట్లో పైకి వెళ్ళి వ్యూస్ అయితే చూద్దామని చెప్పేసి వెళ్తున్నాము. ఇక్కడ అడల్ట్స్కి అయితే 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు, కిడ్స్కి అయితే 10 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. 18th ఫ్లోర్ వరకు అయితే అలో చేస్తున్నారు. 18th ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత మనకు 3 వ్యూస్ అయితే కనిపిస్తాయి. 3 సైడ్ వ్యూస్ అయితే కనిపిస్తాయి. ఒక సైడ్ వ్యూ నుంచి మనకు బీచ్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇంకొక సైడ్ వ్యూ నుంచి అయితే మనకు పరమశివుడు అయితే దర్శనమిస్తున్నారు. మనం చూసినట్లయితే పరమశివుడు, నంది, రావణాసుడు అండ్ ఆ పక్కనే శనేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది. అండ్ ఇక్కడ కనిపిస్తున్న శివుడు కిందనే మనం చూసిన రావణాసుడు రూపాలు అన్నీ మనం అక్కడ చూడొచ్చు. ఆ స్టోరీ మొత్తం అక్కడ శిలలతో చెక్కి చూపిస్తున్నారు. అండ్ ఇక్కడ తెలిసి కానీ తెలియక కానీ ఈ ఆత్మలింగాన్ని దర్శించుకున్న వాళ్ళకి సకల పాపాలు తొలగిపోతారని ఇక్కడ భక్తుల నమ్మకం. ఈ టెంపుల్కి 3 సైడ్స్న సముద్రం అయితే ఉంటుంది. అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ టెంపుల్ అయితే. అండ్ ఈ టెంపుల్కి ఇంకొక ప్రత్యేకత ఏంటి అంటే, ఇంద్రుడు కూడా ఈ టెంపుల్ని దర్శించుకున్నారు అని అంటున్నారు. అండ్ మేమైతే ఈ టెంపుల్ని నైట్ టైం అండ్ డే టైంలో విజిట్ చేసాము. ఈ టెంపుల్ని మేమైతే నైట్ వ్యూ చాలా బాగుంది. అండ్ నైట్ టైం అయితే శివుడు మనకు గోల్డ్ కలర్లో దర్శనం ఇస్తున్నారు. డే టైంలో వచ్చేసి ఈ కలర్లో ఉంటారు. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే సూర్యకిరణాలు ఎప్పుడైతే ఆ శివుడి మీద పడతాయో అప్పుడు ఆయన మెరుస్తున్నట్లు కనిపిస్తారంట. అండ్ ఆ స్టాచ్యూ వచ్చేసి 123 అడుగుల ఎత్తులో ఉంది. ఆ స్టాచ్యూని కన్స్ట్రక్ట్ చేయడానికి 2 years టైం అయితే పట్టిందంట. అండ్ మేము దర్శనం అంతా అయిపోయిన తర్వాత పక్కనే ఉన్న బీచ్ వ్యూ రిసార్ట్కి అయితే బ్రేక్ఫాస్ట్ చేద్దామనేసి అయితే వచ్చేసాము. బ్రేక్ఫాస్ట్ అయితే చాలా బాగుంది, కాకపోతే ప్రైజెస్ కొంచెం ఎక్కువ. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసుకున్న తర్వాత మేమైతే నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళబోతున్నాము. ఏ ప్లేస్కి వెళ్ళబోతున్నాము మా కమింగ్ వీడియోస్లో అయితే చూడవచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.